ముందుగా కర్నూలు నగర ప్రజలకు హోమియోపతి వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ డాక్టర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను. రేపు హోమియోపతి దినోత్సవం సందర్భంగా అసలు ముందుగా కర్నూలు కాదు, ప్రపంచ దినోత్సవము ప్రపంచంలోనే ఏప్రిల్ 10వ తారీఖు హోమియోపతి వైద్య దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ముందుగా హోమియోపతి అనగానే గుర్తుకొచ్చేది సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎక్కడ కూడా ఏ చేదు ఏ రుచి ఇబ్బంది లేకుండా పుట్టిన ప్రతి పిల్లోని కాడ నుంచి ఎదిగిన పెద్ద వయసు వారికి గల వరకు తీయగా తీపిగా ఉండి లోపల ఉన్న చేదు రోగాన్ని నిరోధించి మంచిగా రోగము నిరోధించి మంచిగా వైద్యము అందించటకే హోమియోపతి. ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా అంటే లోపల నుంచి ఉన్న డిసీజ్ ని లోపల నుంచి బయటికి చేరవేస్తూ మంచిగా దాన్ని ప్రభావం అనేది చూపుతా ఉంటది. ఎక్కడ అంటే దానికి పత్యం ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలా అంటే పెద్ద మాత్రలు మింగాలి, చేదు ఉండదు, దాని గురించి పెద్ద ఇబ్బంది పడకుండా చాలా తీపికరంగా ఉంటది. ఎక్కువగా అంటే దీర్ఘకాలిక వ్యాధులకు కానీ దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతిలో చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే లోపల ఇంటర్నల్ డిసీజెస్ ద్వారా చాలా అంటే ఇప్పుడు ఒక రోగం వచ్చింటది ఎవరికైనా, ఎగ్జాంపుల్ ఒక సోరియాసిస్ అనే స్కిన్ అలర్జీకి ఉంటుంది. ఏది ఇంగ్లీష్ కానీ ఇతర మందులు వాడినా ఆ పూటకు తగ్గడం మళ్ళీ రావడము జరుగుతూ ఉంటది. కానీ అదే హోమియోపతిలో చూస్తే ప్రతి చిన్న దానికంటూ ఒక కారణంగా ఒక జబ్బు అనేది ఇంటర్నల్ గా అంటే టోటల్ ఆ బాడీకే అది ఎందుకు వచ్చింది, దాని యొక్క రీజన్ ఏంది, దాని మూలాల వరకు వెళ్తాము. వెళ్ళి దాని యొక్క రీజన్ అనేది చూసుకుంటూ మనము దాని ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ పోతాం. అందుకే లాంగ్ టర్మ్ డిసీజెస్ కి హోమియోలో మంచిగా మందులు దొరుకుతాయి. కాబట్టి పేషెంట్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా అంటే అలోపతి నుంచి హోమియోకి రావడము అలా జరుగుతూ ఉంటుంది. ఏమైనా రియాక్షన్ మన హోమియోపతి మాక్సిమం గా కాదు కదా 101% మందులు కరెక్ట్ టైంకి కరెక్ట్ గా వేసుకుంటే రియాక్షన్ అంటూ ఏ చిన్న వయసు పిల్లల నుంచి ఎవరికి కూడా రియాక్షన్ అంటే ఏముండదు. అన్ని వయసులో వారికి నాన్ సైడ్ ఎఫెక్ట్ అనేది దానికి హోమియోపతికి. సార్ మీ క్లినిక్ లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? మేము ఎక్కువగా అంటే సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ కానీ, మైగ్రేన్ తలనొప్పికి కానీ, ఈ కిడ్నీల రాళ్ళు మూలలు సంబంధంగా ఇప్పుడు ఎక్కువగా అందరికి అంటే మన ఒక 10-15 ఏళ్ళ వయసు నుంచి చూస్తే కూడా చిన్న పిల్లల నుంచి బ్యాగులు అనేది ఎక్కువ మోయడం జరుగుతుంది. వాళ్ళకంటే వాళ్ళ వయసుకు మించిన పుస్తకాలు ఇవ్వడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల చిన్నప్పటి నుంచి ఆ బ్యాక్ ఏక్ అనేది ఎక్కువ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనం వృత్తిరీత్యా చూస్తే ప్రతి ఒక్కరు ఐటీ ఎంప్లాయ్ అనడం ఇంకోటి ఏదైనా మేమే చూస్తున్నాం. పొద్దున వచ్చి కూర్చొని ఉంటాం. ఇట్లా కూర్చొని ఉన్న కారణంగా నాన్ మొబిలిటీ అంటే ఎక్కువ జరగకపోవడం ఇలాంటివన్నీ జరగడం కారణంగా ఎన్ఎంక అనేది బాగా విపరీతమైన నొప్పి కారణంగా సయాటికా అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది అందరికి. దానికి కానీ ఈ సోరియాసిస్ సంబంధంగా స్కిన్ అలర్జిక్ రియాక్షన్స్ వల్ల కానీ ఎక్కువ సంతానం సమస్యలకు కానీ దీనికి హోమియోలో మంచి నాన్ సైడ్ ఎఫెక్టివ్ గా ప్రూవెన్ డ్రగ్స్ బాగా ఉన్నాయి. కర్నూలు నగర ప్రజలకనే కాదండి మొత్తం యావత్ ప్రపంచానికి తెలియజేయడం ఏమనగా ప్రకృతికి సంబంధంగా దగ్గరగా ఉండండి, సైడ్ ఎఫెక్ట్ లేని మందులు తీసుకోండి, మందులు రహితంగా మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఎవరు చెప్పినా ఏ డాక్టర్ చెప్పినా కూడా మనం అనేది 50% పాటించేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలం చూడండి పిల్లలు నాకు తెలిసి అంటే మాక్సిమం ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళడం. ఇంతకు ముందు మనం పూర్వంలో చూసుకుంటే ఖచ్చితంగా 5-6 సూర్యోదయం కంటే ముందు లేయడము అది అలవాటుగా అయిపోయింది. మన భారతదేశం ముఖ్యంగా మన జీవన శైలి ఎలా ఉంటుందంటే గుట్లో దీపం నోట్లో ముద్ద గుట్లో దీపం అనేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 12-1 గంట అయినా కూడా పిల్లలు కానీ ఎవరైనా సెల్ చూసుకుంటూ కూర్చోవడం ఇది ఇట్లాగే కొనసాగుతుంది. పొద్దున్న లేయడం 10 అవుతుంది. ఆ టైం వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా సూర్యరశ్మి పడకుండా వాళ్ళకి క్రాంతివంతంగా ప్రకాశంగా ఎలా ఉంటారు చెప్పండి వాళ్ళు. సో ఇవన్నీ తగ్గించేసుకోవాలి మనం కూడా. జీవనశైలి అనేది అసలు మందులు లేని ఇది వాడడమే మన జీవనానికి చాలా మంచిది. సరే ఏదైనా చిన్న చిత్కో వచ్చింది మనం దాన్ని కరెక్ట్ వైద్యం చేసేసుకోవాలి. ఏ మందులు వాడినా ఏ వైద్యం వాడినా ఇప్పుడు మన దగ్గరికి ఎగ్జాంపుల్ దగ్గుకు వచ్చింటారు, మనం ఇచ్చింటాము, దగ్గు జ్వరము తగ్గింటుంది అట్టని చెప్పి నేను హోమియో వాడినా కదా నాకు ఎక్కడ రాదనేమి ఉండదు. మళ్ళీ కొంచెం వాటర్ తీసుకునే విధానము దానివల్ల వైరల్ ఫీవర్స్ ఎక్కువ రావచ్చు. అది ఎవరు వాడినా అదే వైరల్ ఫీవర్స్ వస్తాయి, దగ్గు ఉంటుంది. మనం ఇతర ఏదైనా ఎక్కడికైనా వెళ్తాము, మన సేఫ్టీ అనేది మనం చేసేసుకోవాలి ఖచ్చితంగా.